వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఈ సెట్ ఎవరైతే బీపీఈడి అండ్ డిపిఈడి కోర్సెస్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యారో ఆ క్యాండిడేట్స్లో ఎవరైతే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రేపు ఫ్రైడే 6th మనకి 10 AM ఏఎన్యు కాలేజ్లో జరుగుతుంది అని చెప్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు డిస్టిక్లో మనకి రేపు 6th 10 AM స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అసలు ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి. సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ బై ఆల్ ద క్యాండిడేట్స్ అంటే మీరు స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఇవన్నీ జిరాక్స్లు కూడా సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఏపీపీఈ సెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, డిగ్రీ, ఇంటర్ ఆర్ ఇట్స్ రిలవెంట్ పాస్ సర్టిఫికేట్ అండ్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ మెమో, ఇంటరు, డిగ్రీ, 10th మార్క్స్ మెమోస్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years అని చెప్తున్నారు. లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, వైట్ రేషన్ కార్డ్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు 2024 1 month నుంచి ఫస్ట్ డేట్ నుంచి ఉన్న లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఎస్ అని పడుతుంది ఫీజు రీయింబర్స్మెంట్లో. అలాగే ఆధార్ కార్డు కానీ, ఎనీ గవర్నమెంట్ ఐడి కానీ, ఓట్ ఐడి కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ ఏదో ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డులు అలాంటివి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ ఉంటారు కదా వాళ్ళు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే క్యాప్, ఎన్సీసీ, మైనారిటీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ అని చెప్తున్నారు. అయితే ఎవరైతే క్యాప్ వాళ్ళకుంటారో వాళ్ళు జిల్లా సైనిక్ బర్త్ అనేది వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఎన్సీసీ వాళ్ళకి ఏబీసీ వాటిలో మీరు ఏ సర్టిఫికేట్ చేసినా అది ఒరిజినల్ అనేది చూపించాలి అక్కడ అని చెప్తున్నారు. సో గైస్ ఇవన్నీ మనకి రేపు 6వ తారీఖున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కంపల్సరీగా మీరు అవన్నీ 2-3 sets జిరాక్స్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. 2-3 చేసుకున్న తర్వాత ఒరిజినల్స్ కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఒరిజినల్స్ కూడా చెక్ చేస్తారు. అలాగే సర్టిఫికేట్స్ టు బి ప్రొవైడ్ బై ద క్యాప్, ఎన్సీసీ క్యాండిడేట్స్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్యాప్ వాళ్ళైతే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. ఎవరైతే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఇష్యూ చేస్తాడో ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. ఐడెంటిటీ కార్డ్, డిశ్చార్జ్ బుక్ ఫర్ వెరిఫికేషన్. క్యాండిడేట్స్ హూ ప్రెజెంట్ ఆర్ డైనమికల్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు ద కన్సిడర్ క్యాప్ అని చెప్తున్నారు. మళ్ళీ అలాగే ఎన్సీసీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అంటే ఎన్సీసీ వాళ్ళకి ఏబీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు సబ్మిట్ చేయాలి అని ఇక్కడ క్లియర్ కట్గా మనకి చెప్పారు నోటిఫికేషన్లో. అంతే గైస్ రేపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనకి స్పెషల్ కేటగిరీ డాక్యుమెంట్ అనేది జరుగుతుంది. సో అందరు వెళ్ళి అక్కడ ముందు మనకి అసలు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ సబ్మిట్ ఫిల్ చేసిన తర్వాత 1 by 1 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జిరాక్స్లన్నీ 3 sets అనేవి మీరు ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.